ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 149 కీర్తన 4వ వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి కలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఫర్ ద లార్డ్ టేక్స్ ప్లెజర్ ఇన్ హిస్ పీపుల్, హీ విల్ బ్యూటిఫై ద హంబుల్ విత్ సాల్వేషన్. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే తన ప్రజలు అంటే తన యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన ప్రీతి గలవాడై ఉన్నాడు అని మనం చూడగలం. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆయన ఎవరిని అలంకరిస్తారు అనంటే ఆయన దీనులను అలంకరిస్తాడు. దేనితో అలంకరిస్తాడు అనంటే రక్షణతో అలంకరిస్తాడు. రక్షణ వస్త్రముతో మనల్ని అలంకరిస్తాడు. ఆయన ఎప్పుడు అలంకరిస్తాడు? మనం దీనత్వం కలిగి ఉంటే ఆయన అలంకరిస్తాడు మనల్ని. దేనితో? రక్షణతో. తన ప్రజలందరికీ ఆయన ప్రీతి గలవాడుగా ఉన్నాడు. ఎలా అంటే ప్రీతి అంటే ప్లెజర్. మనం ఎంతో ప్లెజర్ని ఒక్కొక్కసారి అనుభవిస్తుంటాం. కొంతమంది అంటుంటారు, హ్యాపీ టు మీట్ యూ, ఇట్స్ వెరీ ప్లెజర్ టు మీట్ యూ అని. అంటే దేవునితో మనం కలవడం, దేవుడు తన ప్రజలుగా మనం అనుకోవడం, ఇట్స్ ఏ వెరీ హ్యాపీ న్యూస్, ఇట్స్ ఎ వెరీ ప్లెజర్ న్యూస్ అన్నమాట. హీ విల్ బ్యూటిఫై ద హంబుల్. మనల్ని బ్యూటిఫై చేస్తాడు అంటే అలంకరిస్తాడు, మనల్ని తయారు చేస్తాడు. ఎలా తయారు చేస్తాడు? ఆయన రక్షణ అనే వస్త్రముతో దీనులను అలంకరిస్తాడు. మనం బైబిల్లో చూసినట్లయితే ఎస్తేరు దీనత్వం కలిగినది. ఆమెలో ఉన్న దీనత్వమే ఆమెకు అలంకారంగా రాజుకు భార్య అయింది. తనలో ఉన్న దీనత్వమే తన ప్రజలని కాపాడుకుంది, తన ప్రజలను రక్షించుకుంది. ఎలా? తన దీనత్వంతో, దేవుడిచ్చిన జ్ఞానముతో. అదే మాట దేవుడు చెప్తున్నాడు, నేను నా ప్రజలకు నేను ఎంతో ప్రీతి గలవాడను. నా ప్రజలు దీనత్వంతో ఉంటే నేను వారిని రక్షణతో అలంకరిస్తాను అని. మరి ఆ దీనత్వం నీలో ఉందా? దేవునికి ప్రీతి గలవాళ్ళుగా జీవిస్తావా? నీ ఇష్టం.